హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ తెలుగు ఫ్యాక్స్ ఛానల్. మామ, ఈ రోజు మీ ముందరికి ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చాను అని అనుకుంటున్నారేమో. కాదు, కొత్త అప్డేట్ ఏం కాదు, కానీ ఒక మంచి డైరెక్టర్ గురించి మీకు ఈరోజు ఈ డైరెక్టర్ ఏంటి, ఈ డైరెక్టర్ చేసేటటువంటి పనులు, ఆయన యొక్క తరిక ఏ విధంగా ఉంది అన్న విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మామ. దిల్సే మాట్లాడుకుందాం మామ. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మామ, మన ప్రశాంత్ వర్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తన స్టైల్లో సినిమాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా తన స్టైల్లో సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. హనుమాన్ సినిమాతో తనకంటూ ఒక భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించి ఆయన ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు మామ. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీని ఇచ్చేటటువంటి సినిమాలను చేస్తూ నిజానికి హనుమాన్ లాంటి సినిమా 50 కోట్లతో తెరకెక్కించి 400 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు అంటే అబ్బో, ఆయన స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మామ. పెట్టిన బడ్జెట్ కి 8 రెట్లు ఎక్కువగా సంపాదించి చూపించాడు మామ ప్రశాంత్ వర్మ. ఏది ఏమైనా మన టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ ఉండడం మన టాలీవుడ్ కి గర్వకారణం అని మనం చెప్పుకోవాలి. అలాంటి దర్శకుడిని వదులుకోవడానికి ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఇష్టపడడు వదులుకోవడానికి. కాబట్టి ఆయనకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లు సైతం అడ్వాన్సులు ఇస్తూ ఆయనను బుక్ చేసుకుంటూ ఉన్నారు మామ. ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని మరొక రేంజ్ కి తీసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మామ. ఇక ఇప్పుడున్న దర్శకులందరూ వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి చాలా రకాలైన కష్టాలు పడుతూ ఉంటే ప్రశాంత్ వర్మ మాత్రం తనదైన స్టైల్లో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడున్న డైరెక్టర్లందరూ కూడా ప్రశాంత్ వర్మ లాగానే CGI వర్క్ మీద, VFX వర్క్ మీద పనులు చేస్తున్నారు మామ. కానీ తక్కువ బడ్జెట్లో అంత మంచి VFX బడ్జెట్ కానీ, VFX కానీ, CGI వర్క్ కానీ, లేదంటే AA వర్క్ కానీ సూపర్గా ప్రెజెంటేషన్ ఇచ్చి మనకు హనుమాన్ మూవీలో ఏ విధంగా అయితే క్లైమాక్స్లో చివరికి హనుమంతుడు ఒక జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర్ అంటూ హనుమాన్ చాలీసా వెనుక BGM వస్తూ హనుమంతుడు వచ్చేసేటువంటి సీన్ ఏదైతే ఉందో మామ, అది పీక్స్ అసలు. చూద్దాం మామ, ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ మూవీతోని ఏ విధమైనటువంటి స్టార్ బ్లాక్ బస్టర్ ని మనకు ర్యాంప్ గా దింపుతాడో లేదో చూద్దాం మామ. ఇంతే మామ ప్రశాంత్ వర్మ గురించి నేను తెలుసుకున్నది, మీకు చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను మామ. దయచేసి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మామ. ప్లీజ్ ఒక మంచి కామెంట్ పెట్టు మామ.